ఒక ఊరిలో నారప్ప అనే మంచి నేర్పరి అయిన వడ్రంగి ఉండేవాడు. అతడు ఆ ఊరిలోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళోనూ మంచి పేరున్నవాడు. రోజు ఎంతో మంది తమ వ్యవసాయ పనుల నిమిత్తం నారప్ప వద్దకు వస్తుండేవారు. ఏటికేడాది ఊళ్ళోని రైతాంగానికి వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు తయారు చేసి సరిచేపిస్తాడు. ఏడాది చివరన పంటలు వచ్చే పండగ నెలలో కొందరు రైతులు నారప్ప చేసిన చాకిరికి ధాన్యం కొలుస్తారు. అయితే తాను చేసే పనిలో ఎంతో నేర్పరితనం ఉన్నా నారప్పకు మాత్రం సంతృప్తి ఉండేది కాదు. తాను చేసే పని అందరూ వడ్రంగులు, కమ్మరులు చేయగలరని, అందులో తన గొప్పతనం ఏమీ లేదని, తన పనిలో ఏదైనా ప్రత్యేకత సాధిస్తేనే తన ఉనికికి అర్థం ఉంటుందని భావించేవాడు. దానికోసం తరచూ అనేక ప్రాంతాలు తిరిగి వడ్రంగం, కమ్మరి పనిలోనూ మెలకువలను నేర్చుకుంటూ ఉండేవాడు. ఏరా లచ్చయ్య, అప్పుడే వెళ్ళిపోయావు? కాస్తంత చక్రం తెప్పరా, నీకు సాయంత్రం ఎంతో కొంత ముట్ట చెప్తాలే. అవును లచ్చయ్య, ఈ మధ్య ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉంటున్నావు. సుబ్బయ్య గారింట్లో పనికి పోవటం లేదా? ఏం పోతున్నారప్ప, రోజంతా గొడ్డి చాకరీ చేయించుకొని డబ్బులు ఇవ్వట్లేదు. కనీసం అన్నం కూడా వండింది పెట్టడం లేదు. 3 రోజుల కింద పాచిపోయిన పో పెడుతున్నారు నారప్ప. ఆ సుబ్బయ్య గారి దగ్గర పని చేసే కంటే నీలాంటి దగ్గర చక్రం తిప్పటమే మేలు. అలా అంటే ఎలారా? మనిషి పుట్టాక కట్టాలుంటాయి, సుఖాలుంటాయి. అక్కడ పని నచ్చకపోతే ఇంకెక్కడన్నా కూలి పని పోవచ్చు గారా. ఇలా ఖాళీగా కూర్చుంటే రేపు పిల్లలు ఎవరిస్తారా? ఇప్పటికే బెండకాయ ముదిరినట్టు వయసు పెరిగింది. ఇంకా ఎన్నాళ్ళు కాలం వృధా చేసుకుంటావు చెప్పు? రోజులు చూస్తే బండి చక్రం కట్టి వేగంగా తిరుగుతున్నాయి. ఇలా తెల్లారుతుంది, ఇలా పొద్దుగుడుతుంది. ఇదిగో ఈ చేసే పనిముట్టు మునసబ్ గారిది. ఒకవేళ ఆయన వస్తే నీ గురించి చెప్తాలే. ఇక నుంచైనా సమయాన్ని వృధా చేయి మాకు. ఏం మావా, బువ్వ తినకుండా ఏదో ఆలోచిస్తున్నావు? ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు, ముందు తిను. లేకపోతే బువ్వ ఎండిపోతుంది, ఆకలి కూడా చచ్చిపోతుంది. మళ్ళీ ఈ సమాజంలో నాలాగా పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. అందరూ చేసిన పన్నే మళ్లీ చేస్తూ బతకడం కోసం గొడ్డి చాకరీ చేస్తూ రోజులు వేళ చేస్తుంటారు. ఇంత పనితనం పెట్టుకొని ఇలా కేవలం కడుపు నింపుకోవటం కోసం పని చేయాలా? లేదు, మళ్ళీ ఇలా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా బతకడం అంటే విరక్తి పడుతుందే. ఏంది మాము, ఇవాళ వింతగా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడిన దాంట్లో ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. అసలేమైంది నీకు? గాలేమైనా సోకిందా ఏమో? దిష్టి తీస్తా ఉండు. లేదు, మళ్ళీ నా ఆలోచన ఏంటంటే మనిషి నీతిగా ఏ పనైనా చేయొచ్చు గాని ఆ పనిలో తనదంటూ ఒక ముద్ర వేసుకోవాలి. అర్థం కాలేదా? మరి ఏం లేదు, మళ్ళీ మనిషి అందరిలో ఒక్కడిగా కాకుండా ఒక్కడే అందరిలో అనిపించుకోవాలి. మనం చేసే పని అందరికంటే గొప్పగా చేయాలి. అప్పుడే అందరిలో మంచి పేరు వచ్చుద్ది. భర్త చెప్పింది అర్థమైనట్టు ఉన్నా గాని మల్లికి ఏమీ అర్థం కాలేదు. అలా రోజులు గడుస్తున్నాయి. నారప్ప ఒక పక్క పని చేస్తూనే తన లక్ష్యం గురించి ఆలోచించసాగాడు. ఒరేయ్ నారప్ప, ఈ కొడవలో కత్తులు కోసే సాయంత్రం కల్లా ఇవ్వమన్నారు మా అయ్యగారు. రేపటి నుంచి నల్లేరు దగ్గర కోతలు మొదలవుతున్నాయట. ఆ పనులే నాపేసి ముందు కొడవల సంగతి చూడు, లేకపోతే అయ్యగారు కోపం వచ్చింది. కోతలు మొదలైతే నన్నేం చేయమంటారు బాబు? నేను మనిషినేగా, నాకు ఉన్నది 2 చేతులేగా. ఒక పక్క చక్రం తిప్పే మనిషి లేక ఇబ్బంది పడుతున్నాను. కొడవలు చేయాలి, నాగలు చేయాలి అంటే మాటలా? ఇన్ని పనులుంటే ఎమ్మటే పని కావాలంటే ఎలా అవుద్ది బాబు? నారప్ప అలా చెప్పేసరికి ఆ వ్యక్తికి కోపం వచ్చి పంట కోసే పని ఉందని, నీకెన్ని పనులున్నా ఆపేసి ముందు కొడవళ్ళ పని చెయ్యమని, లేకపోతే అయ్యగారికి కోపం వచ్చుద్దని బెదిరించి వెళ్లాడు. చేసేదేమీ లేక ఊరి లోపల పలుకుబడి ఉన్న ఆ వ్యక్తి పని కాబట్టి
కొడవళ్ల పని చేయసాగాడు. ఇదిలా ఉండగా నారప్పకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. వెంటనే వెళ్లి భార్యకు తన ఆలోచన చెప్పాడు. ఏమేమి మళ్ళీ ఏం చేస్తున్నావు? త్వరగా ఇలారా, నాకు గొప్ప ఆలోచన వచ్చిందే. ఏంటంటే ఇంతవరకు ఏ వడ్రంగి తయారు చేయని ఎంత కుర్చీ ఒకదాన్ని తయారు చేస్తానే. ఆ కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు గాని పడుకున్న వాళ్ళు గాని వాళ్ళకి నచ్చినట్టుగా అన్ని వైపులు తిరుగుతూ సెద తీరేలా ఊగుతూ విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది గనక నేను తయారు చేసి మన ప్రాంత జమీందారుకు చూపిస్తే మనకెంతో పేరు వచ్చుద్దే. పెద్ద పెద్ద వాళ్ళందరూ నన్ను పొగుడుతారు. నా పేరు చిరకాలం నిలిచిపోద్దే. ఎలా ఉంది మళ్ళీ నా ఆలోచన? చాలా మంచి ఆలోచన మావా. ఇన్నాళ్ల నుంచి ఏదైనా కొత్తగా చెయ్యాలి అంటున్నావుగా, ఈ వింత కుర్చీ ఆలోచన చాలా బాగుంది మామా. అయితే ఆ ఆలోచన బాగానే ఉంది, కానీ ఊళ్ళో వ్యవసాయ పనిముట్లు చేయడానికి నీకు సమయం లేదు. ఇప్పుడు దీన్ని ఏ సమయంలో చేస్తావు మామా? ఇది జరిగే పనేనా? ఎలాగైనా దీన్ని సాధిస్తాను. మళ్ళీ ఊళ్ళో వాళ్ళ పని చేసేది మనం బతకడం కోసం, ఈ పని చేసేది కేవలం నా కోసం. రాత్రిళ్ళు కట్టపడతా మళ్ళీ నేను అనుకున్న సాధిస్తా. అయితే ఇందుకు నీ సహకారం కూడా ఎంతో అవసరం. ఈ పని పూర్తయ్యేదాకా ఈ విషయం ఎవరికి చెప్పమాకే. అలా ఆ రోజు నుంచి నారప్ప రోజంతా ఊరి వాళ్ళ వ్యవసాయ పనిముట్లు చేసి రాత్రులు నిద్రపోకుండా వింత కుర్చీని తయారు చేయడం కోసం దృఢ నిశ్చయంతో శ్రమించసాగాడు. నారప్పకు ఇప్పుడు ఒకటే ఆలోచన. ఎలాగైనా తన వృత్తిలో అందరికంటే గొప్పగా రాణించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని బలమైన కోరికతో కష్టపడసాగాడు. పని ఇష్టమైనది కావటంతో నారప్పకు శ్రమ తెలిసేది కాదు. అయితే రాత్రుళ్ళు లాంతరు వెలుతురులో నారప్ప ఏదో చేస్తుండడం చూసి ఊరి వాళ్ళు వింతగా మాట్లాడుకోసాగారు. ఒక రాత్రి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళుతున్న ఇద్దరు ఊరి వాళ్ళు నారప్పను చూశారు. ఒరే రామనా, ఇంత నడిరేత్రప్పుడు నారప్ప చెట్టు కింద లాంతర్లో ఏ జాతనేంద్రా? అసలు నారప్పేనా అదే? ఎవరు అతను? అవునొచ్చాలి బాబాయ్, ఆ ఎలుతూరులోనది నాగలి చేసే నారప్పే. చూస్తుంటే ఏదో ముగ్గులేసి మంత్రాలు చదివి చేతపడి చేస్తున్నట్టుండు. కొంపదీసి మన ఊరికి ఏమన్నా దరిద్రం పట్టింది అయింది? అవునరా, నువ్వు చెప్పింది నిజమే. నారప్ప చేతపడి చేస్తాడు. అగో ముగ్గులేసి మంత్రాలు చదివి శక్తులు నిద్రలేపుతుండు. లేకపోతే అందరూ నిద్రపోయాక ఈ సమయంలో వాడికేం పనిరా? అమ్మో రమణ, మనం ఇక్కడ ఉండటం మంచిది కాదురా. నారప్ప మనల్ని కూడా చూసినట్టే మనకు కూడా చేతపడి చేస్తాడు. అలా ఎప్పుడైతే ఆ ఇద్దరు ఊరి వాళ్ళు నారప్పను రాత్రి వేళలో చూశారో ఆ రోజు నుంచి అతడి కష్టాలు మొదలయ్యాయి. ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్లి ఊరిలో అందరికీ నారప్ప రాత్రుళ్లు ముగ్గులు వేసి మంత్రాలు చదువుతూ చేతబడి చేస్తున్నాడని పుకారు పుట్టించారు. ఇంకేముంది, ఊళ్ళో ఎవరికి జ్వరం వచ్చినా, ఒంట్లో బాగోలేకపోయినా నారప్పతో బొట్టు పెట్టించేవాళ్లు. పాపం తాను వింత కుర్చీ తయారు చేసి అందరిలో పేరు తెచ్చుకోవాలన్న నారప్పను ఆ పుకారు బాగా కృంగదీసింది. అయినా ఇంకా పట్టుదలతో కష్టపడి తాను అనుకున్న లక్ష్యం వింత కుర్చీని తయారు చేశాడు. ఇంకో పక్క ఊరి వాళ్ళు గ్రామ పెద్దకు నారప్ప చేతబడి విషయం చెప్పి తమను కాపాడాలని కోరారు. దండాలు బాబు గారు, మన ఊరినే నారప్ప రూపంలో మహమ్మారి ఆవహించింది బాబు గారు. నా ఇంటి దానికి నెల రోజుల నుంచి ఒంట్లో బాగుంటం లేదు బాబు. నారప్ప మీద అనుమానం వచ్చే బొట్టు పెట్టితే అప్పుడు తగ్గిపోయింది. అయ్యా, మేము నారప్ప ఉండగా ఈ ఊళ్ళో ఉండలేమయ్యా. మా ప్రాణాలకు ఏమవుద్దని క్షణం భయంతో చచ్చిపోతున్నాం బాబు గారు. అవును బాబు గారు, మొన్న గడ్డిమోపు ఎత్తుకొని నారప్ప ఇంటి పక్కకు రాగానే వాళ్ళ ఇంటి చూరు నుండి కిచకిచమంటూ శక్తులు అరవసాగాయి బాబు. నిజంగా నారప్పకు చేతబడి వచ్చు. వామ్మో, ఎప్పుడు ఎవరికి మంత్రం పెడతాడోనని భయపడి చచ్చిపోతున్నాం. ఇక ఈ ఊళ్ళో మేము ఉండం బాబు. అందరూ కంగారు పడకండి. నేనుండగా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. నారప్పని పిలిపించి దీనికి పరిష్కార మార్గం ఆలోచిస్తాను. అందరూ నిర్భయంగా మీ ఇళ్లకు వెళ్ళండి. అరే దుర్గా, వెళ్లి ఆ నారప్పను ఉన్నపలంగా తీసుకురాపో. అలా గ్రామ పెద్ద ఆజ్ఞాపించేసరికి పనివాడు నారప్ప ఇంటికి వెళ్లి పని చేసుకుంటున్న వాడిని ఉన్నపలంగా గ్రామ పెద్ద రమ్మంటున్నాడని చెప్పాడు. ఏమో మళ్ళీ నేను తయారు చేసినవి ఎంత కుర్చీ విషయం ఈ ఊరి పెద్దవి తెలుసుకుంటది. నన్ను మెచ్చుకొని అభినందించడానికి రమ్మని ఉంటాడు. అదిగో ఆయన గుమత్తా వచ్చాడు. నేను వెళ్లి వస్తాగానే
నువ్వు జాగ్రత్తగా కుర్చీని చూస్తుండు. అలా నారప్ప తన భార్యతో చెప్పి గ్రామ పెద్ద తనను పొగడే విషయం ఊహించుకుంటూ తన గొప్పతనానికి మురిసిపోతూ పనివాడితో కలిసి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు. నారప్ప, ఊళ్ళో వస్తున్న వార్తలు, జరుగుతున్న పరిణామాలు నీకు తెలియనిది కాదు. ఊళ్ళో ఎక్కడ చూసినా నీ మంత్రాల భయంతో నేను తలుచుకుంటూనే ఉనికిపోతున్నారు. నీ సంగతి నాకు తెలుసు. నువ్వు గొప్ప పనివాడివి. కాకపోతే నాకు ఊరి ప్రజలు ముఖ్యం. అయితే అందరూ ఆగ్రహంతో నిన్నేమైనా చేయకముందే నువ్వు ఈ ఊరు విడిచి వెళ్ళు. రేపటి నుండి ఈ ఊళ్ళో నీ పేరు వినిపించడానికి వీల్లేదు. అలా గ్రామ పెద్ద చెప్పేసరికి నారప్పకు మతిపోయింది. గ్రామ పెద్ద రమ్మంటున్నాడంటే తాను చేసిన వింత కుర్చీ రహస్యం తెలిసిందేమో, అతనిని మెచ్చుకోవడానికి పిలిపించాడన్న నారప్ప ఊరు వదిలి వెళ్లవని చెప్పేసరికి ఏమి చెయ్యాలో తెలియక దిగులుతో ఇంటికి వచ్చాడు. వచ్చి రావటంతోనే దిగులుగా కూలబడిపోయాడు. మామా, గ్రామ పెద్దకు నువ్వు కష్టపడి తయారు చేసిన వింత కుర్చీ విషయం తెలిసిపోయిందా? ఆయన ఏమని పొగిడాడు మామా? ఉట్టి పొగడతలేనా, ఏమైనా బహుమానం కూడా ఇచ్చాడా? ఏం చెప్పమంటావే మళ్ళీ? నా కట్టం ఫలితాన్ని ఇచ్చినందుకు ఆనందించాలో అక్కడ జరిగిన దానికి బాధపడాలో అర్థం కావటం లేదు. నేను చేతబడి చేస్తానని, నాకు మంత్రాలు వస్తాయని నా మీద పుకారు లేపారే. ఈ ఊళ్ళో నేను ఉండటానికి అర్హుణ్ణి కాదంట. వెంటనే ఊరు విడిచి వెళ్లిపోమ్మంటున్నాడే ఆ గ్రామ పెద్ద. మళ్ళీ నా జీవితం ఎట్ట అయిపోయిందే. నేను ఎవరికి పాపం చేశారుగను, నా పనేదో నేను చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేద్దాము? మళ్ళీ నాకేమో ఈ ఊరంటే ఎంతో మక్కువ. ఇప్పుడు ఎక్కడికని వెళ్దామే? గ్రామ పెద్ద ఊరి నుండి వెళ్లిపోమ్మనేసరికి నారప్ప దంపతులు ఎంతో దిగులు చెందారు. చివరకు చేసేదేమీ లేక అన్ని సర్దుకొని తాను తయారు చేసిన వింత కుర్చీలో ఊరు విడిచి వెళ్లిపోయి వేరే ఊరి బయట గుడిసె వేసుకున్నారు. అయితే పుట్టి పెరిగిన ఊరు తన నుంచి దూరమయ్యేసరికి నారప్ప ఎంతో కుంగిపోయాడు. బిడ్డ, ఎవరమ్మా నువ్వు? కొత్తగా కనపడుతున్నావు. ఈ ఊళ్ళో నిన్ను ఎప్పుడూ చూడనే లేదు. నీ ముఖం చూస్తుంటే ఏదో అవమాన భారంతో జీవితంలో ఎదురు దెబ్బలు తినదానిలా ఉన్నావు. ఏ ఊరమ్మా నీది? నీ తండ్రి లాంటి వాడిని నాకు చెప్పకూడదా తల్లి? అలా ఆ వృద్ధుడు ఆప్యాయంగా పలకరించి నీ తండ్రి లాంటి వాడినని చెప్పేసరికి మల్లమ్మ కరిగిపోయింది. తాము వేరే ఊరి వాళ్ళమని, తన భర్త వడ్రంగి పని చేస్తాడని జరిగింది మొత్తం చెప్పి ఊళ్ళో నుంచి తరిమేశారని చెప్పింది. అయితే వింత కుర్చీ విషయం మాత్రం చెప్పలేదు. అయ్యో, అంత పని జరిగిందా? లోకంలో మంచి వాళ్ళ బతకనివ్వరు తల్లి. ఏదేమైనా మీరు రావలసిన చోటుకే వచ్చారు. ఈ ప్రాంత జమీందారు ఈ ఊళ్ళోనే నివాసం ఉంటాడు. చాలా మంచివాడు. వెళ్ళి ఒకసారి కలవండి తల్లి, మీకు మంచి జరుగుతుంది. అలా చెప్పి ఆ వృద్ధుడు వెళ్లిపోయాడు. అయితే జమీందారు ఉండేది ఈ ఊళ్ళోనే అనేసరికి నారప్ప భార్య చాలా సంతోషించింది. తన భర్త చేసిన వింత కుర్చీ చూపించే అవకాశం పక్కనే ఉన్నందుకు ఆనందించింది. వెంటనే ఇంటికి వెళ్లి భర్తకు ఈ విషయం చెప్పింది. మామా, ఇంకా ఎంతకాలమని ఇలా జరిగిన దానిని తలుచుకుంటూ కుమిలిపోతావు? నీ కల నెరవేరే సమయం వచ్చింది. జమీందారు ఉండేది ఈ ఊళ్ళోనేనంట. ఇందాక నీళ్లకు వెళ్లినప్పుడు ఒక వృద్ధుడు కనిపించి చెప్పాడు మామా, గతాన్ని మర్చిపోయి వెంటనే వెళ్లి నువ్వు కష్టపడి తయారు చేసిన వింత కుర్చీని జమీందారికి చూపించు. నీ కల నెరవేరే సమయం వచ్చింది. వెళ్ళు మామా. జమీందారు ఈ ఊళ్ళోనే ఉంటాడనేసరికి నారప్పకు సంతోషమేసింది. జరిగింది మర్చిపోయి తాను చేసిన వింత కుర్చీ లాగుడు బండి మీద వేసుకుని జమీందారు ఇంటికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి ఒక చెట్టు కింద గుర్రపు బండి ఆగి ఉంది. పక్కనే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక వ్యక్తి మంచి ఎత్తు, కోర మీసాలు, మెడలో పులిగోరుతో మహా టీవీగా ఉన్నాడు. ఏమయ్యా, ఏ ఊరినిది? చూస్తుంటే ఎంతో కష్టజీవిలా ఉన్నావు. అవును, ఆ బండిలో ఊగుతున్న కుర్చీ ఏంటది? చాలా వింతగా ఉన్నది. అవును బాబు, అది ఊగే పడక కుర్చీ. అందులో కూర్చొని గాని పడుకొని గాని అన్ని వైపులా తిరుగుతూ విశ్రాంతి తీసుకోవచ్చు. దీన్ని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి కట్టపడి తయారు చేశాను బాబు. దీన్ని ఈ జమీందారు గారికి చూపించి ఆయన మెప్పు పొంది ఒక 10,000కి అమ్ముదాం అనుకుంటున్నానండి. ఆహా, నువ్వు భలేవాడివే. దీనికి ఎవరైనా 10,000 ఇస్తారటయ్యా? ఒకవేళ జమీందారు 10,000 ఇవ్వనంటే ఏం చేస్తావు మరి? ఏం చేస్తాను బాబు, 10,000 ఇవ్వకపోతే
కనీసం 8,000 ఇమ్మంటాను, ఇవ్వకపోతాడంటారా? మరి ఆ 8,000 కూడా ఇవ్వనంటే ఏం చేస్తావయ్యా? ఒకవేళ ఆయన అసలే ఇవ్వనంటాడు, అప్పుడేం చేస్తావు? అలా అంటూ ఆ వ్యక్తి నవ్వాడు. నారప్పకు ఆ నవ్వులో ఏదో ప్రత్యేకత కనిపించింది. ఒకేసారి ఇద్దరు వ్యక్తులు ఏదో వింత చూసి నవ్వినట్టు తోచింది. నారప్పకు రోషం వచ్చింది. జమీందారు అంతటి వాడే అంత మాట అంటే ఏం చేస్తానండి? తిన్నగా ఇంటికి తెచ్చుకొని విశ్రాంతి కావాలనుకున్నప్పుడల్లా నేనే ఆ పడక కుర్చీలో పడుకొని ఉయ్యాలూగుతుంటాను. ఇంకేం చేయమంటారండి? నారప్ప అలా అనటంతోనే ఆ ఇద్దరు వ్యక్తులు నవ్వుకుని గుర్రపు బండి ఎక్కి వెళ్లిపోయారు. ఇంతసేపు మాట్లాడి తన సమయాన్ని వృధా చేశారని, లేకపోతే ఈ పాటికి జమీందారు ఇంటికి వెళ్లేవాడినని నిట్టూరుస్తూ నారప్ప జమీందారు దివాణం చేరాడు. సరాసరి లోపలికి వెళ్లాడు. ఆ సమయంలో జమీందారు దివానులో ఏదో మాట్లాడుతున్నాడు. జమీందారు చమ్కీ పనితనంతో ఉన్న అందమైన తలపాగా పట్టు దుస్తులు ధరించి ఉన్నాడు. జమీందారును చూడగానే నారప్పకు కాస్త బెరుకుగా అనిపించింది. ఆయన రమ్మన్నారని ఆదేశించకుండా తనకు తానుగా ఆయన ముందుకు వెళ్లడం ఆయన కోపానికి కారణమవుతుందేమోనని అనుకున్నాడు. అందుకు విరుద్ధంగా జమీందారు నారప్ప వైపు చూసి నవ్వాడు. బాబు, అలానే ఉండిపోయావే? పర్లేదు రామ్మా, భయపడకు, ధైర్యంగా వచ్చేయి. జమీందారు అలా అనటంతోనే నారప్పకు ధైర్యం వచ్చింది. వెంటనే దగ్గరకు వెళ్లి ఆయనకు చేతులెత్తి నమస్కరించి తన పేరు నారప్ప అని, తన ఊరు పందిళ్లపల్లి అని, తాను తయారు చేసిన ఊరే పడక కుర్చీ గురించి వివరించాడు. శభాష్ నారప్ప, నా జమీ గ్రామంలో నీ అంతటి గొప్ప వడ్రంగి ఉన్నాడని తెలియడం నాకు చాలా ఆనందం కలిగిస్తున్నది. నువ్వు ఈ ఊగే పడక కుర్చీని తయారు చేసేందుకు ఎంతో శ్రమ పడి ఉంటావు. సరే, దానికి ఎంత డబ్బిమ్మంటావు? అయ్యా, దీన్ని ఎంతో కట్టపడి తయారు చేశాను, అందుకని 10,000కి అమ్ముదాం అనుకుంటున్నానండి. ఆ తర్వాత సంభాషణ అంతా దారిలో వచ్చేటప్పుడు తనకు చెట్టు కింద జరిగినట్టుగా జరగటంతో తాను చెట్టు కింద మాట్లాడింది జమీందారుతోనేనని గ్రహించి నారప్ప వణికిపోసాగాడు. అయ్యా, తమరు జమీందారు గారని తెలియక ఇందాక చెట్టు కింద తమకు దండం కూడా పెట్టలేదు. నన్ను క్షమించండి అయ్యా. ఈ ఊగే పడక కుర్చీ తమకు బహుమానంగా ఇచ్చుకుంటున్నాను బాబు, స్వీకరించండి అయ్యా. నారప్పను చూసి జమీందారు ఒక్కసారి కుర్చీ పనితనం గురించి మెచ్చుకుని దివానుని పిలిచి నారప్పకు 20,000 ఇప్పించాడు. అంతేకాదు, ఆ మన్నాడు నారప్ప ఊరి పెద్దను గ్రామస్తులను పిలిపించాడు. ఏమయ్యా ఊరి పెద్ద, నీకేమైనా బుద్ధుందా, జ్ఞానముందా? ఊరి వాళ్ళందరూ ఏదో తెలియక మంత్రగాడని నారప్పనంటుంటే నువ్వు వారికి సర్ది చెప్పాల్సింది పోయి నారప్పను ఊరి నుండి బహిష్కరిస్తావా? సిగ్గుండాలయ్యా. ఏమండి ఊరి ప్రజలారా, మీరందరూ ఒక ఊరి వాళ్లే కదా. నారప్ప మీ వ్యవసాయానికి పనిముట్లు చేస్తూ ఎంతో కాలంగా మీకు సేవ చేశాడు కదా. అలాంటి గొప్ప పనివాణ్ణి మీ ఉన్మాద చర్యతో ఏదేదో ఊహించుకొని ఊరి నుంచి తరిమేస్తారా? సిగ్గుపడాలయ్యా. రోజు రోజుకి మనిషి ఎంతో విజ్ఞానం పెంచుకుంటున్నాడు, గ్రహాంతరాలను దాటి వెళ్తున్నాడు. కాని ఇంకా మీలాంటి జడ పదార్థం లాంటి మనుషులు అక్కడక్కడా ఉన్నారు. తమ అజ్ఞానంతో అనాగరికత రోజుల్లో బతుకుతున్నారు. ఇంకొకసారి నా జమీ గ్రామాల్లో ఇలా జరిగిందంటే ఎవరిని ఉపేక్షించేది లేదు. అందర్నీ, ఊరి పెద్దలు కూడా చూడకుండా చెరసాల్లో వేయిస్తాను. నారప్ప, నేను ఈ రోజే నగరానికి వెళ్లి నీ గురించి, నీ పనితనం గురించి మహారాజుకు వివరించి నీకు మంచి జరిగేలా చూస్తాను. నీలాంటి వాడు మన సమాజానికి ఎంతో అవసరం అయ్యా. అలా జమీందారు ఊరి పెద్దను, నారప్పను ద్వేషించిన గ్రామ ప్రజలను చివాట్లు పెట్టి పంపించాడు. ఆ తర్వాత మహారాజుని కలిసి నారప్ప కుర్చీని చూపించాడు. పనితనానికి ఆశ్చర్యపోయిన మహారాజు నారప్పకు తన ఆస్థానంలో ఉద్యోగమిచ్చాడు. ఇప్పుడు నారప్పకు మంచి పేరు పలుకబడి వచ్చినందుకు పందిళ్లపల్లి గ్రామస్తులందరూ మావాడు మావాడు అంటూ ఎంతో మురిసిపోయారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.